జై హింద్, జై భారత్, జై తెలంగాణ ఫ్రెండ్స్. నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. వెన్నుల వణుకు అంటారు చూడు, వణుకు. అసలు భారత్ మజాక్ ఆడుతుందా, మస్కరాపన చేస్తుందా, ఏంది ఇది అని చెప్పి ఇటు పాకిస్తాన్ ఇటు చైనా, నిజంగా చెప్పాలనంటే యాక్చువల్గా చైనా వెన్నుల వణుకు మళ్ళా నోటం జారీ చేసింది మన భారత్. 1480 కిలోమీటర్ల నోటం జారీ చేసింది బంగాళాఖాతంలో. ఏదో పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా చేసింది, మేలో చేసింది, దానికంటే తర్వాత చేసింది. ఇప్పుడు డిసెంబర్ 3 నుంచో 6 వరకు డేట్స్ కరెక్ట్గా అది పక్కకు పెడితే నోటం అయితే జారీ చేసింది. అంటే నో ఫ్లై జోన్, ఏం చేయొద్దు, ఇక్కడ కార్యకలాపాలు ఏం చేయొద్దు, మేము మా అస్త్రాలను తీసుకొని శస్త్రాలను తీసుకొని వస్తున్నాము అని చెప్పి క్లియర్ కట్గా కులేఆం ధమ్కీ ఇచ్చింది. ఈ నోటం ఏంది, ఏం కథ అని చెప్పి మాట్లాడితే, భారత్ తన ఎయిర్ స్పేస్ని, సముద్రాన్ని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కరెక్ట్గా చెప్పాలనంటే మిసైల్ పాస్చరింగ్ చేస్తుంది, అంటే మిసైల్ పొజిషన్స్ తయారు చేస్తుందా అని చెప్పి చైనీస్ ఇంటెలిజెన్స్ ఒక పెద్ద నిఘా పెట్టడానికి ప్రయత్నం చేసిందట. అందుకే ఈ నోటం పెట్టిర్రు అని చెప్పి చెప్తున్నారు. అయితే కరెక్ట్గా చెప్పాలనంటే ఇండో పసిఫిక్ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో భారత్ ఇలా డామినేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు ది న్యూ భారత్, నయా భారత్ కే లియే ఆప్కా స్వాగత్ హే అని చెప్పి చెప్తున్నా. అసలు ఈ నోటం అంటే ఏంది, నోటిఫికేషన్స్ అంది ఏంది అని అంటే రిపీటెడ్ అలర్ట్స్ జారీ చేస్తుంది భారత్. ఒక ఎయిర్ యాక్టివిటీ మీద మిసైల్ టెస్ట్లనని, మ్యారిటైమ్ డ్రిల్స్ అని ఇష్యూ చేస్తాం, తర్వాత క్యాన్సిల్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తాం, మళ్ళీ రీఇష్యూ చేస్తాం. మా ఇష్టం రా భయ్ అని చెప్పి భారత్ కులేఆం ధమ్కీ ఇస్తుంది చైనాకు. నిజంగా చెప్పాలని అంటే ఇది గెలుక్కోవడం అని అంటారు దీన్ని, డెలిబరేట్ స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అని అంటారు దీన్ని. డెలిబరేట్ స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అంటారు. అది కూడా లూప్లో పెట్టి కొడుతున్నది, ఇలా లూప్లో పెట్టి కొడుతున్నది. అంటే నువ్వు భారతీయులకి ఇలా ఎంత గర్వించాలి చెప్పు. వెనకటికి చైనాతో మనం గెలవలేము అని అనే కాడి నుంచి పక్కకు జరుగు, నోటం జారీ చేస్తున్నా అని అంటే ఎట్లుంటుందో చూడు. నోటం జారీ చేస్తుంది అని అనగానే తక్కువలు తక్కువ వేసుకున్నా పాకిస్తాన్ అనే దేశానికి నాకు తెలిసి రోజుకి ఎన్నో లక్షలో కోట్లు ఖర్చు అవుతాయట. 30 లక్షలు 3 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్. డైనమిక్స్ పక్కకు పెడితే దానికి ₹1 ఖర్చు అయినా బిచ్చప్ దేశమే కదా. అంటే మెయిన్ స్ట్రీమ్ ఎస్కలేషన్ని భారత్ తనే కంట్రోల్ చేస్తున్నది కరెక్ట్గా చెప్పాలనంటే. ఈ వెస్టర్న్ సెక్టార్స్, బే ఆఫ్ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఇక్కడ మొత్తం డామినెన్స్ చూపిస్తుంది. మళ్ళీ ఈ నోటం అనేది ప్యాటర్నా లేకపోతే భారత్ యొక్క యుద్ధ ప్రిపరేషనా అని చెప్పి రాజకీయ నిపుణులు ఇంకా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నెతివీక్కుంటారు. ఈ హై టెంపో ఎందుకు వచ్చింది అని చెప్పి మాట్లాడితే కంప్లీట్గా ఈ ఎయిర్ నావల్ బేస్ మిసైల్ డొమైన్స్లలో ఏం జరుగుతుంది అని చెప్తే భారత్ ఒక పాస్చర్ని ప్రొజెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒక 2 ఫ్రంట్ థ్రెట్ని డైరెక్ట్గా డీల్ చేస్తుంది. అంటే ఫోర్సులను మొత్తం సైమల్టేనియస్గా ఇటు చైనా ఇంకా ఇటు పాకిస్తాన్ని కులేఆం ధమ్కీ ఇస్తుంది. భారత్ యొక్క ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లకు దరిదాపులకు కూడా రాకుండ్రి, మేము సెట్ చేసేసినాం నోటం అని చెప్పి చెప్తున్నది. వెనకటికి 6th మేకో ఎప్పుడో పెట్టింది, ఇప్పుడు డిసెంబర్ 3 నుంచి 6th వరకు కూడా పెట్టింది. ఇది సింధ్, సుక్కూర్, ముల్తాన్, లాహోర్, ఇస్లామాబాద్ ఇవన్నీ ప్రాంతాలు కవర్ చేస్తున్నదని డిఫెన్స్ నిపుణులు చెప్తున్నారు. అసలు భారత్ ఏం చేయబోతున్నది అని చెప్పి మాట్లాడితే మేబీ ఒక డీప్ స్ట్రైక్ ప్యాకేజెస్, లాంగ్ రేంజ్ ఫైటర్ గ్రూప్స్ తయారు చేస్తుంది భారత్ ఈ నోటం జారీ చేసి అని చెప్పి చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఇంకా జామర్ ఆపరేషన్స్కి పదును పెడుతుంది భారత్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఏదైతే GPS స్పూఫింగ్ అయిందో ఈ కౌంటర్ స్పూఫింగ్ టెస్ట్లు కూడా భారత్ చేసుడు మొదలెడుతున్నది ఈ నోటం జారీ చేసి అని చెప్పి చెప్తున్నారు. కరెక్ట్గా చెప్పాలనంటే ఇది ఒక స్ట్రెస్ టెస్ట్ పాకిస్తాన్కి ఇంకా మన చైనాకు. పాకిస్తాన్కి మాత్రం భారత్ క్లియర్ కట్గా మెసేజ్ ఇస్తుంది. ఏందనంటే ఒక్క చిన్న మిస్అడ్వెంచర్ చేసినావు అనుకో బిడ్డ, పనిష్మెంట్ మామూలుగా ఉండదు అని చెప్పి చెప్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతుందో రిహార్సింగ్ ర్యాపిడ్గా జరుగుతున్నది. అలా రిహార్సలు జబర్దస్త్గా నడుస్తున్నది. పాకిస్తాన్ ఏం చేస్తున్నది అంటే పాకిస్తాన్ని కంప్లీట్గా భారత్ వివష్ చేస్తున్నది. ప్రిపేర్ అవుతావా, ప్రిపేర్డ్గా ఉన్నావా, నువ్వు ఇనిషియేట్ చేసుడు కాదు, నేను రెడీగా ఉన్నా అని చెప్పి గెలికి మరి గీక్తున్నది. చైనాకైతే స్ట్రాటజిక్ డామినెన్స్ చూపిస్తున్నది, ఒక్క బుల్లెట్ ఫైర్ చేయకుండా. ఇవాళ భారత్ యొక్క స్థితి ఇంకా పాస్చర్ చూడాలనంటే కామ్గా ఉన్నది, బట్ కాన్ఫిడెంట్గా ఉన్నది. కామ్ అండ్ కాన్ఫిడెంట్ పక్కకు పెడితే కమాండ్ కంట్రోల్ మొత్తం తన చేతిలో తీసుకొని పోతున్నది. ఇది నయా భారత్. వెల్కమ్ టు నయా భారత్. ఇలా బే ఆఫ్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ థియేటర్ ఏదైతే ఉంది చూడు, ఈ యుద్ధ థియేటర్ ఏదైతే ఉంది కదా,
కంప్లీట్గా బే ఆఫ్ బెంగాల్లో ఈ నోటం జారీ అని అనేది క్యాన్సిల్ చేసింది ఫస్ట్, దాని తర్వాత రీయూజ్ చేసింది, మళ్ళీ ఒక డిజైన్ స్ట్రాటజీ పెట్టింది. అంటే వెస్టర్న్ సెక్టార్ ప్యాటర్న్ ఎట్లయితే ఉంటుందో చూడు వాళ్ళకే ఇవాళ భారత్ చెక్ పెడుతున్నది. ఎందుకు సడన్గా ఇట్లా చేసింది భారత్ అని చెప్పి మాట్లాడితే ఒక చైనీస్ నావల్ యాక్టివిటీ భారత్ పసిగట్టింది అని చెప్పి చెప్తున్నారు. ఏమైంది, మన ఇష్యూ అయిందా? హెవీ చైనీస్ నావల్ యాక్టివిటీ అక్కడ కనబడ్డది బే ఆఫ్ బెంగాల్లో అని చెప్పి చెప్పినారు. ఏం కనబడ్డది గిరీష్ హెవీ చైనీస్ నావల్ యాక్టివిటీ అంటే జియాన్ 6 జియోఫిజికల్ సబ్మెరీన్ లెన్స్ ఏదైతే ఉందో అక్కడ మ్యాప్ చేస్తున్నట్టు కనిపించింది. షాన్ జీ డీప్ సీ కేబుల్ ఇన్స్పెక్షన్ ఏదైతే హై రిస్క్ ట్యాంపర్డ్ నావల్ వెజల్ ఉందో అక్కడ మనకు బే ఆఫ్ బెంగాల్లో కనిపించినట్టు సమాచారం. లుహాన్ 2001 ఏదైతే అక్వాకల్చర్ సర్వేలెన్స్ హైబ్రిడ్ చూస్తుందో వాటి ఆ షిప్ కూడా అక్కడ కనిపించింది అని చెప్పి చెప్తున్నారు. భారత్ దీన్ని రియల్ టైంలో ట్రాక్ చేస్తున్నది. నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ని ఏమంటారు బ్లైండ్ చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే డిసెప్టివ్ సిగ్నలింగ్ ఇస్తున్నది చైనీస్కి. ఫిజికల్ షాడో ఏదైతే ఉందో దాన్ని నీడై దాని వెనుక తిరుగుతున్నది. ఇవాళ భారత్ ఒక చైనాకు మెసేజ్ ఇచ్చింది ఏంటనంటే నువ్వు పీక్ కట్టలు కట్టినా నిన్ను చూస్తున్నాం, నిన్ను జాగ్రత్తగా చూస్తున్నాం, నువ్వేం నేర్చుకునేది ఏం లేదు, మేము మీకంటే చాలా ఖతర్నాక్ ఉన్నాం, ఇది వెనకటి భారత్ కాదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది. చైనాకు కూడా ఇది ఒక భయం. ఎందుకనంటే 490 కిలోమీటర్ బ్రహ్మోస్ కారిడోర్ ఉంటుంది ఈ నోటంలో, క్రూషల్ బ్లాక్స్ ఉంటాయి, మలైకా స్ట్రైట్ ఒకటి చోక్ పాయింట్ ఉంటుంది, ఇండియా మన హిందూ మహాసముద్రం అంటాం కదా, ఇండియన్ ఓషన్ చైనీస్కి ప్లే గ్రౌండ్ కాదు ఓ నడిముక్కోడా అని చెప్పి క్లియర్ కట్గా చైనీస్కి ఒక మెసేజ్ ఇచ్చింది. ఇవాళ ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ని ఆల్మోస్ట్ 1400 నుంచి 1490 కిలోమీటర్స్ వరకు చెప్పిండ్రు. మేబీ 1600 కిలోమీటర్స్కి కూడా స్ప్రెడ్ అవుతుందొచ్చు. 1 నుంచి December 4th December 6th వాట్ ఎవర్ ఇట్ ఈస్ డేట్స్ చూసుకోండి. ఎక్స్టెండెడ్ రేంజ్ బ్రహ్మోస్ టెస్టులు చేస్తామని చెప్తున్నారు. హైపర్సానిక్ ట్రయల్స్ కూడా అవుతాయి అంటున్నారు. మన ఘాతక్ అస్త్రాలు K4 K5 SLBM ఏవైతే ఉంటాయో అవిటిని కూడా ఒకసారి బత్తంటే పెట్టి మీదికి వదిలిపెడతాము అని చెప్పి భారత్ కులేయాం ధమ్కి ఇస్తున్నది. చైనీస్ షిప్పులు ఇక్కడ నిలబడతాయా మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. ఒక్కసారి భారత్ నోటం జారీ చేసిన తర్వాత చైనీస్ షిప్పులు ఇక్కడ నిలబడతాయా అని చెప్పి నేను మీకు ఒక ప్రశ్న ఇస్తున్నా, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. చిత్రగుప్తు దృష్టిలో ఖచ్చితంగా నిలబడాయి. ఎందుకు చెప్పాలనా, మన మిజైల్ ఎప్పుడైతే ఆట మొదలెడతాయో వేట కేవలం రేడియస్ 1 మీటర్ నుంచి 3 మీటర్ లోపల భల్ మన పేల్చేసి వచ్చేస్తాయి శత్రు స్థావరాలను. కేవలం 1 to 3 మీటర్స్. ఇక చైనీస్ డూప్లికేట్ మాల్ ఎట్లుంటుందో మనం ఆల్రెడీ వాళ్ళ మిజైల్ ప్యాటర్న్స్ అంతా ఆపరేషన్ సింధూర్లో చూసుకున్నాం. కంప్లీట్గా వాళ్ళని ఎట్లా జామ్ చోక్ చేసి పడేసినామో మనం అందరం ఇలా ఆపరేషన్ సింధూర్లో చూసుకున్నాం. భారత్ అక్యురేట్గా టెస్ట్ చేస్తుంది, వెరీ క్లోజ్లీగా టెస్ట్ చేస్తుంది. గ్లోబల్ ప్లేయర్లు అందరూ తన వైపు చూసేటట్టు నోటం జారీ చేస్తున్నది. వెల్కమ్ టు ద నావల్ డాన్స్ అని చెప్పి చిత్రగుప్త్ భారత్ యొక్క నౌకాదళానికి అభినందనలు తెలియజేస్తున్నది. ఏదో సంథింగ్ బిగ్ ఈజ్ ప్లానింగ్ ఫ్రెండ్స్. ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. ఊరికనే నోటం జారీ చేయడు మన దేశ నరేంద్రుడు. చైనా మనని మ్యాప్ చేయడానికి ప్రయత్నం చేసింది, స్నూప్ చేయడానికి ప్రయత్నం చేసింది, ప్రోబ్ చేయడానికి ప్రయత్నం చేసింది. భారత్ ఏమో వాటి జంక్షన్ జామ్ చేస్తుంది, డిసీవ్గా చేస్తుంది, ట్రాక్ చేస్తుంది, పుచ్చలు వలగొట్టేటట్టు ముంగట నిలబడి ఛాతి చూపించి మాట్లాడుతుంది. ఇవాళ కాన్ఫ్లిక్ట్ లేకుండానే డామినెన్స్ అనేది ఎట్లా చూపించాలనో భారత్ చూపిస్తున్నది. చైనీస్ ఫెయిల్యూర్ లంక దగ్గర ఎట్లయితుందో అని అనేది అందరు చూసిండ్రు. ఇవాళ ఇది నా మహాసముద్రం, రూల్స్ నేను క్రియేట్ చేస్తా అని చెప్పి క్లియర్ కట్గా భారత్ కంక్లూడ్ చేస్తున్నది. ఈ యుగంలో భారత్ యుగం అని చెప్పి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఎందుకు మాట్లాడతాడు అని అంటే ఒక మల్టీ డొమైన్ సింక్రనైజేషన్ అవుతున్నది. ఒక కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ ఏదైతే మిలిటరీ ప్రిన్సిపల్ ఉండనో దాన్ని మోడీ డాక్ట్రైన్తో ఓవర్లాప్ చేసి ఓవర్ రూల్ చేసిండు మన మోడీ. ఇలా ఎయిర్ ఫోర్స్, నేవీ, మిజైల్ ఫోర్సెస్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, ఆ కాడికి వస్తే కూటనీతి, డిప్లొమసీ, ఇవన్నీ సింక్లో నడుస్తున్నాయి, సినర్జీలతో నడుస్తున్నాయి, కామన్ ఎనర్జీతో నడుస్తుంది, హార్మోనీలో నడుస్తున్నాయి, ఐసోలేషన్లో కావు. అన్నీ కలిసి ఒక దగ్గర నడుస్తే నేను ప్రతిసారి మీకు ఒకసారి యాద్ చేపిస్తా. భారతీయుడు అని గర్వపడేటట్టు పొద్దున భారత్ మాతాకి జై అని చెప్పి నీ దినం స్టార్ట్ చేయి. ఎందుకు చెప్పాలా, మహాభారత్ నువ్వు సాక్షివి కాలే, ఈ నయా భారత్కి ఇవాళ నువ్వు సాక్షుడివి అయినావు. భారత్ మాతాకి జై.
ఇంకొకటి చిన్నగా ఉంది, అది చెప్పి ఖతం చేస్తా. పాకిస్తాన్కి ఒక చిన్న మెసేజ్, అసలు ఆలోచించకు, అసలు నువ్వు ఆలోచించకు, గెలకాలన్న ఆలోచన కూడా కలలలో కూడా రానియకు, అది కల్లా నీకు. మా మిసైళ్ళు చాలా అక్యురేట్ ప్రెసిషన్ డ్రివెన్, పేల్చి వచ్చేస్తాయి సీదా. నువ్వు మా స్థావరాలను కూడా కనిపెట్టలేవు. తెలుసు కదా, ఒక ఫేక్ రాఫేల్ని పంపించి నీ స్థావరం కనుక్కొని పుచ్చలు వలగొట్టిన ఆపరేషన్ సింధూర్లో. అన్ని సింక్లు నడుస్తున్నాయి, డెలిబరేట్గా నడుస్తున్నాయి, డిసైసివ్గా నడుస్తున్నాయి. భారత్ యొక్క స్ట్రాటజిక్ డామినెన్స్ ప్రపంచం సాక్షిగా పోతుంది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.